క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం ఈ విధంగా దేవుడిచ్చిన చక్కటి వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం వాగ్దానంతో దినమును ప్రారంభించే కృపను, అంతేకాకుండా ప్రార్థనతో దినమును ప్రారంభించే కృపను తన బిడ్డలైన మీ అందరికి ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మన స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానంతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతున్నానండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూత నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నానని దేవుడు ఇశ్రాయేలులతోనూ మాట్లాడుతున్న మాటగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు నాయకుడైన మోషేతో ఆయన అంటూ ఉన్నారు, నువ్వు పోవు చోటుకు వెళ్ళను కూడా నువ్వు వెళ్ళే త్రోవల్లో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన స్థలమునకు నిన్ను చేర్చినంత వరకు నా దూత నీకు ముందుగా వస్తుంది, నా దూత నీకు తోడుగా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రయాణంలో తన దూతను మనకు తోడుగా పంపించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించి దేవుడు సిద్ధపరిచిన కానాను దేశమునకు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. వారు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నారు, ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు పోవు త్రోవలన్నిటిలో కూడా మీకు ఒక దూతను ముందుగా నేను పంపుతున్నాను. నేను సిద్ధపరిచిన స్థలానికి మీరు చేరినంత వరకు కూడా నా దూత మీకు ముందుగా నడుస్తూ ఉంది, దూత మీకు మార్గాన్ని చూపుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన కానాను దేశమునకు వెళ్ళినంత వరకు కూడా దేవుని యొక్క దూత వారికి తోడుగా ఉండి మార్గమును చూపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, మనం వెళ్ళే త్రోవల్లో దేవుని దూత మనకు తోడుగా ఉండేటట్లు ఆయన బిడ్డలకు ఆయన పంపించే దేవుడు, ఏర్పరిచే దేవునిగా ఆయన ఉన్నారండి. దేవుని వాక్యాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తే దేవుని బిడ్డలారా, అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్ని పిలిచి ఒక దినాన్ని అంటూ ఉన్నారు, ఎలియాజరు నీవు నా స్వస్థలానికి వెళ్ళి నా కుమారునికి భార్యని తీసుకుని రావాల్సిన బాధ్యతను నీకు నేను అప్పగిస్తున్నానని కొన్ని మాటలు అక్కడ చెప్పి అబ్రహాం ఏమంటున్నారండి, నా దూత యెహోవా దూత నీకు ముందుగా పోవును, యెహోవా దూత నీకు ముందుగా పోయి నువ్వు వెళ్ళవలసిన స్థలానికి నేను నడిపిస్తుందని అక్కడ అబ్రహాం మాట్లాడినట్లు ప్రియదేవుని బిడ్డలారా చూడండి. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం చివరి లైన్లో మనం చూసినట్లయితే, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. హల్లెలూయా. పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఎలియాజరు నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు ఏ త్రోవను వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎట్టి రీతిగా నా కుమారునికి భార్యను తీసుకొని రావాలో దూతే నీకు మార్గాన్ని చూపిస్తుంది. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తారని అబ్రహాం విశ్వాసంతో పలికిన మాటను దేవుడు నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా. నిజమే అండి. ఎలియాజరు వెళ్ళిన ప్రయాణాన్ని దేవుడు సఫలపరిచారు, దేవుడు తన దూతను పంపించారు. ఎలియాజరే అంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండములోనే 24వ అధ్యాయం ప్రియదేవుని బిడ్డలారా ఏమండి 48లో మనం చూసినట్లయితే, నా తల వంచి యెహోవాను స్తోత్రం చేసి తిని ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని నీ కుమార్తెను అతని కుమారునికి తీసుకుని వచ్చినట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను, సరైన మార్గమందు నన్ను నడిపించెను అని ఇక్కడ ఎలియాజరు ప్రియదేవుని బిడ్డలారా అక్కడున్న ఏమంటే రెబెకా తల్లిదండ్రులతోనూ సహోదరులతోనూ మాట్లాడుతున్న మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సరైన మార్గమున యెహోవా దూత ఎలియాజర్ నడిపించిందండి. రెబెకానే ఎలియాజర్కి ఎదురుగా వచ్చినట్లు, రెబెకాయే ఎలియాజరుకును తన పనివారికి తన ఒంటెలకు నీళ్లు పోసినట్లు దేవుడు అక్కడ మార్గాన్ని తెరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతను మనకు ముందుగా పంపితే మనం సరైన మార్గంలో వెళ్ళగలం.
కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రయాణాలు మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, కొన్ని స్థలాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు తెలియని ప్రాంతాలకు వెళ్ళే కొన్ని పనులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రదేశం కానీ, ఆ ఊరి కానీ, ఆ గ్రామం కానీ మనకు తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎలా వెళ్ళాలి, ఆ స్థలము నాకు తెలియదే, ఆ ఊరు నాకు కొత్తే అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన దూతను మనకు ముందుగా పంపి చక్కటి ఆలోచన కలుగు చేసి సరైన మార్గం గుండా మనల్ని నడిపించే దేవునిగా ఆయన ఉన్నారని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మన మార్గం అంతటిలో కూడా ఏమండి మనకు సరైన మార్గం చూపి సరైన త్రోవల్లో నడిపించే దూతలను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 91వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది, నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించునని అక్కడ మనం చూస్తాం. ఏ విధంగా ఆ దూతలు, దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడుతూ ఉంటాయి అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 91:10వ చరణాన్ని నేను చదువుతున్నానండి. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. హల్లెలూయా. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. నీ పాదములకు రాయి తగలకుండా అంటే నీ ప్రయాణములో, నీ మార్గములో అపాయము కలగకుండా, ప్రమాదము కలగకుండా తన దూతలు కాపాడే బాధ్యతను దూతలకు దేవుడు అప్పగిస్తున్నానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా ప్రయాణాలు చూస్తున్నాం. బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కానీ తన బిడ్డలమైన మనకు ఆయన దూతలను కాపుదలగా ఇచ్చి ఎక్కడ అపాయము కలగకుండా, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడి సురక్షితంగా మరలా నిన్ను తీసుకుని వచ్చే గొప్ప దేవుడై ఆయన ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ఇక్కడ అంటున్నారు, దేవుడు మోషేతో అంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆ దూతే నీకు త్రోవను చూపిస్తుంది అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమేనండి, ఆయన దూత మనకు ముందుగా ఉంటే అపాయము కలగదు, ఏమండి నష్టము కలగదు, ప్రమాదము కలగదు. మనల్ని కాపాడుతూ దూత మనల్ని నడిపించే బాధ్యతను దూతకు దేవుడే అప్పగిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, శత్రువులతో కూడా పోరాడే దూతలను దేవుడు మనకు ఏర్పరిచి ఉన్నారు. మనం ప్రార్థన చేస్తే శత్రువును దేవునికి మనం అప్పగించినట్లయితే దేవుని యొక్క దూతే మన పక్షంగా యుద్ధము చేసి మనకు జయమిచ్చేటట్లు కూడా దేవుడు చేస్తానని మాట్లాడుతున్నారు. హిజ్కియా రాజు కాలంలో ప్రియదేవుని బిడ్డలారా, అసూరు రాజైన సన్హెరీబు ఏమండి సవాలు విసురుతూ హిజ్కియా రాజు మీదకు వచ్చినప్పుడు హిజ్కియా రాజు, యోధారాజు ఏం చేస్తున్నాడండి, దేవుని మందిరమునకు పోయి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నువ్వు జీవము కలిగిన దేవుడు అయ్యా, నీ మీద సవాలించుటకు వాడేపాటి వాడని అసూరు రాజు విషయంలో ప్రార్థన చేసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క దూతను పంపించాడు. ఆ రాత్రియే ఆ దూత వచ్చి 185,000 మందిని హతమార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు తోడుగా ఉండడమే కాదు, మన శత్రువులతో పోరాడే దూతలను కూడా దేవుడు ఏర్పరిచారు. హల్లెలూయా. మనకు పరిచర్య చేసే దేవదూతలను దేవుడు ఏర్పరిచారు. శుభ సమాచారాలు తెలియజేసే దూతలను దేవుడు ఏర్పరిచారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రసలమైన మనకు దేవుడు తన దూతలను తోడుగా ఉంచే దేవుడు మన ఇంటి చుట్టూ. అందుకే ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 34లో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు అని మనం చూస్తున్నాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడిచినట్లయితే మన చుట్టూ దేవదూతల నుంచి అపాయము కలగకుండా, నష్టము కలగకుండా, ప్రమాదము కలగకుండా మనం వెళ్తున్న ప్రతి ప్రయాణంలో, మనం వెళ్తున్న మార్గంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అబ్రహాము ప్రయాణమును సఫలపరిచి
ఎలియాజరు వెళ్ళిన ప్రయాణమును సఫలపరిచి ఇస్సాకు చక్కటి భార్యను రిబకాను తీసుకుని వచ్చినట్లు సహాయం చేసిన యెహోవా దూతగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు నడిపించి కానాను దేశంలోకి చేర్చిన ఓ దూతను దేవుడు ఏర్పరిచినట్లు మనం చూస్తున్నాం. హిజ్కియా రాజు కాలంలో హిజ్కియా రాజు పక్షంగా పోరాడి జయమునిచ్చే దేవదూతను దేవుడు ఏర్పరిచినట్లు చూస్తున్నాం. మనకి ఏమండి అపాయము కలగకుండా మన మార్గం అంతట్లో మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ కాపుదలు ఉంచే దూతలను మనం చూస్తున్నాం. గనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం భయపడవలసిన పని లేదు. మనల్ని కాపాడుటకు ఆయన తన దూతలను ఏర్పరిచి ఉన్నారు. మనకు మార్గము చూపడానికి ఆయన దూతలను ఏర్పరిచి ఉన్నారు. గనక ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి మాటను నమ్ముదాం. మనకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నారు. గనక తన దూతలను మనకు తోడుగా ఉంచి మన పక్షంగా నిలిచే దూతలను దేవుడు మనకు తోడుగా ఉంచే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. గనక ప్రతి విషయం ఆయనకు అప్పగిద్దాం. ప్రతి విషయాన్ని దేవుని సందులో ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమైన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళు ప్రతి త్రోవలో అయ్యా, నువ్వు సిద్ధపరిచిన ప్రతి మార్గము నానా చేర్చుట కొరకు దూతను ముందుగా పంపిస్తానని మోషేతో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఇగో నేను సిద్ధపరిచిన ఆ దేశానికి నేను నడిపించడానికి ముందుగా నా దూత నీకు తోడుగా ఉంటుందని మోషేకు ఒక ధైర్యం ఇచ్చిన గొప్ప దేవునిగా మీరు ఉన్నారు. మీ స్తోత్రాలు. నిజమే, మా ప్రయాణములో మా మార్గములో మాకు తెలియని ప్రాంతాలకు మేము వెళ్తున్నప్పుడు కూడా మీ దూతను మాకు ముందుగా ఉంచుతానని, అయా మార్గము చూపిస్తానని, ఆలోచనలు కలుగజేస్తానని, మమ్మల్ని కాపాడుతానని ప్రభువా ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదము మీ కాపుదలను నమ్మి ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. వాగ్దాన మాటలు విన్నా వీళ్ళందరూ మీరు ఆశీర్వదించండి ప్రభువా. దినమంతా నీ కృప దయచేయండి. దినమంతా మీ కాపుదల దయచేయండి. ప్రయాణాల్లో నీ కాపుదలు ఉంచండి. మీ దేవదూతల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి అయా. పరిపూర్ణమైన ఆరోగ్యములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. దినమంతా నీ కృపను అనుగ్రహించమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసు నామములో లయపరిచి మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ నిబిడలందరికీ తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. తన సమాధానంతో నింపునుగాక. ఆమేన్.